Daily. Taste the Daily. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ మూవీ బాలీవుడ్ రికార్డులు తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ నటనకు మంచి పేరు కూడా వచ్చింది. కానీ రణ్వీర్ తో పాటు విలన్ రోల్ చేసిన బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నాకు అంతకు మించి పేరు వచ్చిన మాట వాస్తవం. కొన్ని సీన్లలో అయితే రణ్వీర్ కంటే అక్షయ్ ఖన్నానే బాగా నటించాడు అని క్రిటిక్స్ తో పాటు ఆడియన్స్ కూడా ప్రశంసించారు. అయితే ఇంతటి సంచలనాలు నమోదు చేసిన ఈ సినిమాలో ఛాన్స్ వదులుకున్నాడట కింగ్ నాగార్జున. విలన్ పాత్ర కోసం ముందుగా నాగార్జునను సంప్రదించారట మేకర్స్. ఆయనకు కథ కూడా వినిపించారట. కథ నాకు చాలా బాగా నచ్చిందట. కానీ అదే టైంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ, ధనుష్ హీరోగా చేసిన కుబేరా వంటి సినిమాలలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఆ రెండు సినిమాలు ఒకేసారి షూట్ చేస్తూ ఉండడంతో ధురంధర్కు డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరలేదట. దాంతో నాగ్ను కాదని చివరకు అక్షయ్ ఖన్నాను విలన్ పాత్రకు ఎంపిక చేశాడట దర్శకుడు ఆదిత్య తార. అక్షయ్ ఖన్నా కూడా ఈ క్యారెక్టర్కు పూర్తి న్యాయం చేశాడని పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ ఒకవేళ నాగార్జున ఈ సినిమాలో నటించుంటే మరింత ప్రత్యేకంగా ఉండేదని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.